ధనం వచ్చే ముందు కనిపించే అదృష్ట సంకేతాల గురించి తెలుసుకుందాము. మన ఇంట్లోకి ధనం రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాల గురించి పురాణాల్లో తెలియచేయబడింది. ఉదయం ఇంటి ముందుకి గౌరీ శంకర పక్షులు అంటే చిలుకలు రావడము, ఇంట్లో ఎరుపు రంగు పువ్వులు ఎక్కువగా పూయడం, మామూలు రోజుల్లో పూయడం కన్నా కూడా ఈ రోజుల్లో ఎక్కువగా విరివిగా పూస్తూ ఉంటాయి. అలాగే ఇంటి చుట్టుపక్కల తేనెటీగలు గూడు కట్టుకుంటాయి. పురాణాల ప్రకారం ఇవి లక్ష్మీదేవి రావడానికి సంకేతాలు. అలాగే ధనం రావడానికి ఇంట్లో కొన్ని శుభ సూచికలు కనిపిస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే ఎక్కడి నుంచో పిల్లి వచ్చి పిల్లల్ని పెట్టడం, నివసించడం, మన ఇంట్లోనే నివసించడం. అలాగే రాత్రి పూట్ల ఎక్కడి నుంచో దూరంగా మనకి శంఖనాద శబ్దం వినిపించడము. అలాగే ఇంటి ముందు అల్లం చెట్టు కాని లేదా తులసి చెట్టు కాని దానంతటా అదే రావడము. ఇవన్నీ కూడా మనకి పురాణాలలో లక్ష్మీదేవి ఇంటికి రాబోయే ముందు వచ్చేటువంటి సూచనలు. అలాగే మనకి కలలో ఇవి కనిపిస్తే కూడా మనకి ధనం రాబోతుంది అని అనడానికి ఇది సంకేతం. పాలు లేదా తేనె, బంగారం ప్రవహించేటువంటి నదులు ఇవన్నీ కూడా మనకి కలలో వస్తూ ఉంటాయి. వీటిలో ఏది మనకి కలలోకి వచ్చినా కూడా మనకి ధనం రాబోతుంది అని అర్థము. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క దర్శనం జరగడం, లేదంటే ఏనుగు లేదా గజదేవతలు మనకి కలలో కనిపించడము, ఇలా మనకి కలలో వస్తూ ఉన్నట్లయితే మనకి అదృష్టం పెరగబోతుంది, మన యొక్క సంపద పెరగబోతుంది అనడానికి సూచనలు ఇవి. అలాగే మనకి ఉదయం వేళ గొంగలి పురుగులు కనిపించడము, లేదంటే పావురం కానీ హంస గాని కనిపించడము, బయటికి వెళ్ళేటప్పుడు మనకి గంగెరెద్దు ఎదురు రావడము, ఇవన్నీ కూడా మనకి మన యొక్క జీవితం మారబోతుంది, మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అనడానికి సూచనలు. అంతేకాదు మనలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మనలో చాలా ధైర్యం రావడము, మనం చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండడం, ఇంట్లో ఏవైనా సరే పగిలిన వస్తువులు ఉంటే వెంటనే బయట పారేయాలి అనేటువంటి ఆలోచనలు రావడము, అలాగే ఇంటి ముందు ఆవు పేడ వేయడం, ఇవన్నీ కూడా ధనం ఇంటికి రాబోయే ముందు కనిపించేటువంటి సంకేతాలు. మనం ధనవంతులు అవ్వడం ఖాయం. ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని అర్థము. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.